రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, గత కొంతకాలంగా వ్యూహాత్మక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య దాడులు ప్రతిదాడుల పర్వం ప్రారంభమైంది. ఇలా జరిగే అవకాశం ఉంది అన్నటువంటిది కొంతకాలంగా నిపుణులు హెచ్చరిస్తూనే వచ్చారు. ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా ఉద్రిక్తతల్ని తగ్గించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గల్ఫ్లో జరిగేటటువంటి పరిణామాల నేపథ్యంలో దీన్ని తగ్గించాలని అమెరికా ప్రయత్నించింది అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ కూడా అమెరికా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ఉంది. అయితే ఇరాన్ గురువారం నాడు ఇరాన్కి అమెరికాకి మధ్య ఒమాన్లో జరుగుతున్నటువంటి పరమాణు ఆయుధాలకు సంబంధించి జరుగుతున్నటువంటి 6వ దఫా చర్చలు విఫలమయ్యాయి. విఫలమైనటువంటి మరుక్షణమే అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ కూడా మేము ఇజ్రాయెల్ పైన దాడి చేయబోతున్నామని చెప్పింది. ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నటువంటి బ్రిగేడియర్ సాహెబ్జాదే, ఆయన విదేశ వ్యవహారాల మంత్రి, ఆయన ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలన్నిటిపైన దాడి చేస్తామని చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఖతార్ పైన దాడి జరుగుతుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన దాడి జరుగుతుంది, ఇజ్రాయెల్ పైన దాడి జరుగుతుంది, అదేవిధంగా సౌదీ అరేబియా పైన దాడి జరుగుతుంది. కాబట్టి ఇది ఆయన చెప్పారు. ఆ తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి అగ్రాచి కూడాను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో దానిని తనిఖీ చేసేందుకు మేము అనుమతించబోము, ఎందుకంటే ఇంకా నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని మేము అంగీకరించము అని చెప్పారు. మూడవది సైనిక దళాల ప్రధానాధికారి అయినటువంటి సలామీ అయితే ఇజ్రాయెల్ని మేము నామరూపాలు లేకుండా చేస్తామని ప్రకటించారు. అయితే పహల్గాం దాడి తరువాత నమాజ్ చేసి ఫజర్ నమాజ్ చేసిన తర్వాత భారత్ మీద దాడి చేద్దామని పాకిస్తాన్ భావిస్తే ఒక 2-2.5 గంటల ముందే భారత్ దాడి చేసి మొత్తం దాని వైమానిక దళ సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేసినట్టుగా ఇక్కడ కూడా వీళ్ళు ప్రకటించారు. ఇజ్రాయెల్ పని చేసేసింది. ఇజ్రాయెల్ వాస్తవానికి తెల్లవారుజామునే శుక్రవారం తెల్లవారుజామునే ఇంకా చీకటి పోకుండానే దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేటటువంటి పేరు పెట్టింది. మేల్కొని లేచి నిలబడుతున్నటువంటి సింహం అన్నది ఆపరేషన్కి పేరు పెట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్లో ఉన్నటువంటి 15 న్యూక్లియర్ సైట్స్ని పూర్తిగా విధ్వంసం చేసింది. యురేనియం ఎన్రిచ్మెంట్ చేసేటటువంటి ప్లేసెస్, అదేవిధంగా సెంట్రిఫ్యూజ్లు ఉన్నటువంటి ప్లేసెస్, తర్వాత పరమాణు ఆయుధాలను దాచినటువంటి ప్లేసెస్, దాచినటువంటి అండర్గ్రౌండ్లో సొరంగాలు తవ్వి వాటిలో పరమాణు ఆయుధాలు దాచింది. వాటి ప్రవేశ ద్వారాల దగ్గర పహల్గాంలో ఏ రకంగానైతే పహల్గాం ప్రతిదాడుల విషయంలో ఏ రకంగానైతే కిరాణా హిల్స్ యొక్క ఎంట్రీ పాయింట్స్ దగ్గర దాడి జరిగిందో అదే రకంగా ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. అంటే ఇరానియన్ పరమాణు కార్యక్రమాన్ని ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. అయితే ఇది కేవలం సైట్స్ పైన అటాక్ మాత్రమే కాదు. రాజధాని తెహరాన్, అదేవిధంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి నతంజ్, మరొకటి తబ్రిజ్ అనేటటువంటి పట్టణం, ఈ 3 పట్టణాల మీద విస్తృతమైనటువంటి దాడులు చేసింది. ముఖ్యంగా పరమాణు ప్రోగ్రాం జరుగుతున్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి జరిగింది. అయితే ఇది కేవలము స్థావరాల మీద దాడి కాదు, నాయకత్వం పైన కూడా దాడి చేసింది. దాదాపుగా ఇరానియన్ టాప్ మిలిటరీ అండ్ న్యూక్లియర్ రీసెర్చ్కి సంబంధించిన లీడర్షిప్ని ప్రిసిషన్ గైడెడ్ దాడులలో ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో ఇది అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఇరాన్ యొక్క అధినేత, ఆయనకు మాత్రమే ఆన్సరబుల్గా ఉండేటటువంటి రెవల్యూషనరీ గార్డ్స్, దాని అధినేత కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి హుస్సేన్ సలామీ, ఇందాక నేను సలామీ గురించి చెప్పాను, ఆయనని ఎలిమినేట్ చేసింది. అదేవిధంగా
ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన స్ట్రాటజిక్ కమాండ్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నటువంటి గులాం అలీ రషీద్ని ఎలిమినేట్ చేసింది. ఇరాన్కి సంబంధించిన టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నారు డాక్టర్ తెహ్రాన్చి, ఆయనను కూడా ఖతం చేసేసింది. అదేవిధంగా ఇరాన్కి సంబంధించిన అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్గా గతంలో పనిచేసినటువంటి, ఇప్పుడు పని చేయకపోయినా కూడాను అడ్వైజరీ రోల్లో ఉన్నటువంటి ఎఫ్ అబ్బాసీ అనేటటువంటి టాప్ సైంటిస్ట్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయినటువంటి జనరల్ బఘేరీని ఎలిమినేట్ చేశారు, హతమార్చడం జరిగింది. అదేవిధంగా న్యూక్లియర్ వ్యవహారాల అడ్వైజర్గా ఉంటున్నటువంటి అమీర్ అలీ హజ్లీషి అనేటటువంటి వ్యక్తిని కూడా ఎలిమినేట్ చేసింది. టాప్ 15-16 మంది లీడర్స్ని ఎలిమినేట్ చేసేసింది. ఒక రకంగా ఇరానియన్ ప్రోగ్రామ్కి కర్ణధారులుగా సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది. కేవలము స్థావరాల్ని మాత్రమే కాదు, స్థావరాల్ని పునర్నిర్మించుకోవచ్చు, కానీ ఆ పరిశోధనలు చేసేటటువంటి టీంలకు సారథ్యం వహించేటటువంటి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. దీంతో ఒక ఇరాన్ కూడా తప్పనిసరిగా ప్రతిదాడి చేస్తుంది, దానికి సిద్ధం కావాలని చెప్పి ఇజ్రాయెల్ తన ప్రజలకు చెప్పింది. తమాషా ఏంటంటే ఈ యుద్ధము దీర్ఘకాలము నడిచే అవకాశం ఉంది. మల్టీఫ్రంట్ దాడులు అంటే ఒకేసారి పలు దిశల నుంచి మనపై దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇజ్రాయెల్ తన ప్రజల్ని హెచ్చరించింది. ఇది అంటే ఏదో షార్ట్గా అయిపోతుందని భావించకండి, దీనికి సమయం పట్టబోతోంది అని చెప్పి హెచ్చరించింది. ఎందుకంటే ఇరాన్ కూడా చాలా బలమైనటువంటి దేశం. నిజానికి 2015 వరకు ఇరాన్ యొక్క శక్తిని గుర్తించిన అమెరికా కొట్లాడటం వృధా అని చెప్పి చర్చలు ప్రారంభించింది అణ్వాయుధాల కార్యక్రమం విషయంలో. 2018లో ట్రంప్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు. ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తరువాత కొన్ని పరిమితులకు లోబడి ఇరాన్కి పరమాణు కార్యక్రమాన్ని చేసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించింది. ట్రంప్ వచ్చిన తరువాత వీలైనంత వేగంగా పరమాణు బాంబును తయారు చేసుకోవాలని ఇరాన్ భావించింది. ఇజ్రాయెల్ ఇరాన్లో జరిగేటటువంటి కార్యక్రమాలపైన నిఘా వేస్తుంది. ఇజ్రాయెల్ నమ్మకం ఏంటంటే తన చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం దేశాలలో ఎవరు పరమాణు బాంబు తయారు చేసినా అది తమపైనే అన్నటువంటి దృఢమైనటువంటి నమ్మకం ఇజ్రాయెల్. అందుకని ఇరాన్ ప్రోగ్రాం మీద దృష్టి వేసి ఉంచింది. ఒక 15 రోజుల్లో 9 న్యూక్లియర్ బాంబులను తయారు చేయడానికి, అటామిక్ బాంబులను తయారు చేయడానికి కావలసినటువంటి ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ దగ్గర ఉంది అని కూడా ఇజ్రాయెల్ చెప్పింది. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే ఇరాన్ ప్రస్తుతము ఒక 15 అటం బాంబులు తయారు చేసే స్థితిలో ఉంది. న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీని తోసిపుచ్చింది. అదేవిధంగా చర్చలను నిలుపు చేసింది. దాని యొక్క ఎయిర్ డిఫెన్స్ని అలర్ట్ చేసింది. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ దాడి చేసి పూర్తిగా విధ్వంసం సృష్టించగలిగింది. ఇప్పుడు అది తన యొక్క 3వ అటామిక్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని కూడాను యాక్టివేట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ యుద్ధం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన దాడి చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో ఇరాక్, సిరియా, లెబనాన్ 3 దేశాలు వస్తాయి. ఈ 3 దేశాలని దాటి వచ్చి దాడి చేయవలసి ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రయాణం ప్రారంభం కాగానే ఇక్కడ ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకటి. రెండవది, ఇరాన్ ఇప్పటికే తనకి సంబంధించినటువంటి మిత్రులను తయారు చేసి పెట్టుకుంది. ఉగ్రవాద సంస్థల్ని లెబనాన్లో, దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లాని తయారు చేసుకుంది, యెమెన్లో హూథీలను తయారు చేసుకుంది. అదేవిధంగా గాజాలో ఉన్నటువంటి హమాస్కి కూడాను ఇరాన్ సహకారం అందిస్తుంది. ఈ 3టిని ఇజ్రాయెల్ ఇప్పుడు బాగా బలహీనపరిచింది. హూథీలు చాలా బలహీన స్థితిలో ఉన్నారు. హెజ్బుల్లా యొక్క టాప్ నాయకత్వం అంతా కూడా పేజర్ బాంబు దాడులలో హతమైపోయారు. అల్ నస్రుల్లా వీళ్ళందరూ కూడా, హసన్ నస్రుల్లా దాని నాయకుడు, ఆయనతో సహా మొత్తం అందరూ ప్రస్తుతము పైలోకాలకు వెళ్ళిపోయారు. నాయకత్వం లేదు. సిరియాలో రష్యా అనుకూల ప్రభుత్వం పోయింది. బషర్ అల్ అసద్ ప్రభుత్వం పోయి ప్రస్తుతము అమెరికా, టర్కీలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి అక్కడ కూడా ఇరాన్కి చుక్కెదురవుతుంది. ఇటు హమాస్ ప్రస్తుతం దెబ్బ మీద దెబ్బతింటుంది.
ఇరాన్ పైన దాడి చేయడానికి ఇంతకన్నా మంచి అదను లేదు అని భావించి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించింది. రానున్న రోజుల్లో ఇక్కడ ఉద్రిక్తతలు పెరగబోతున్నాయి, పెరుగుతాయి కూడాను. అమెరికా స్థావరాల మీద దాడి జరిగితే కాన్ఫ్లిక్ట్ వైడెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే మన దేశం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? 4 అంశాలు మన దేశం మీద ప్రభావం ఉంటుంది. మొట్టమొదటిది, మనం ఎటుపక్షాన ఉండాలన్నది నిర్ధారించుకోవడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మన మిత్రుడు, ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉంది. కాబట్టి అటు వెళ్ళాలా, లేకపోతే ఇరాన్ రష్యా ఒక కూటమిగా ఏర్పడ్డాయి, దీని వైపు వెళ్ళాలా అన్నది మనము ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే ఇరాన్ కూడా మనకు మిత్రుడే, రష్యా కూడా మనకు మిత్రదేశం. కాబట్టి దౌత్యపరంగా ఏ నిర్ణయం తీసుకుంటాం? రెండవది, చమురు ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఆల్రెడీ పర్ బ్యారెల్ $3 ధర పెరిగింది, 6% ధరలు పెరిగినాయి. కాబట్టి రానున్న రోజుల్లో చమురు ధరలు పెరగవచ్చును. మూడవ ముఖ్యం, స్టాక్ మార్కెట్ ఇప్పటికే ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రాష్ అయింది. దాని ప్రభావం భారతదేశం మీద కూడా ఉండబోతోంది. గోల్డ్ రేట్స్ కూడా ప్రభావితం కానున్నాయి. కాబట్టి ఈ ఒత్తిడులను తట్టుకునే రీతిలో భారతదేశపు నాయకత్వము స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది మనము వేచి చూడాల్సిందే. యుద్ధము పెరుగుతుందా, లేకపోతే ఇరు దేశాలు దాడి ప్రతిదాడి చేసుకుని ఈ కాన్ఫ్లిక్ట్ని ఇక్కడికి ఆపేస్తాయన్నది చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.